బుర్కా వేసుకుని కరుణ ఫ్రెండ్ని అంటూ ఒకప్పుడు తన ఇంటికొచ్చింది బాగీనేనని, మళ్ళీ బుర్కాలో చూసి బాగీని గుర్తుపట్టి మనోహరి బారి నుండి కాపాడిన అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. బాగీ రాథోడ్తో బుజ్జమ్మను తీసుకుని రమ్మని చెప్తుంది. అప్పుడు రాథోడ్, బుజ్జమ్మ పిల్లలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంది మిస్ అమ్మ, తను బాగానే ఉంది, అసలు తను నిన్ను గుర్తే ఉంచుకోలేదు, అమర్ సార్తో అంత బాగా ఉంటుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు. అప్పుడు మిస్ అమ్మ, కంగారు కాదు రాథోడ్, నాకు ఒంటరిగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా ఉన్నది బుజ్జమ్మనే కదా, నేనెప్పుడూ తనని నా కూతురులా కాదు నా అక్కలా చూసుకున్నాను, తను నాకు తోడుంది అని ఏడుస్తుంది. అప్పుడు రాథోడ్, బాధపడకు మిస్ అమ్మ, త్వరలో నువ్వు సారు అందరూ కలిసి ఉండే రోజు వస్తుంది అని చెప్తాడు. అప్పుడు మిస్ అమ్మ బాధపడుతూ ఉంటుంది. సరే మిస్ అమ్మ, బుజ్జమ్మను తీసుకుని వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి బుజ్జమ్మ కోసం వెతుకుతూ బుజ్జమ్మ మిస్ అమ్మ ఫోటో గురించి అడుగుతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్, బుజ్జమ్మ రాత్రి అయింది, ఇంటికి వెళుదువు గాని పద అని అంటాడు. అప్పుడు బుజ్జమ్మ, అదేంటి రాథోడ్, మా మేడం ఇంట్లో లేదని నన్ను రేపు పంపించమని సార్తో చెప్పింది కదా, నువ్వేంటి వెళదామంటున్నావు అని అంటే, అదేం లేదు బుజ్జమ్మ, అక్క వాళ్ళతో రేపు ఆడుకుందువు గాని పద అని చెప్పి బుజ్జమ్మ చేతిలో ఉన్న మిస్సమ్మ ఫోటోని చూసి షాక్ అవుతాడు రాథోడ్. రాథోడ్ షాక్ అవ్వడం చూసిన మనోహరి చంబాకు రాథోడ్కి మిస్సమ్మ ఇక్కడే ఉందన్న విషయం తెలుసు అని అర్థం చేసుకుంటారు. ఇంతలో రాథోడ్, ఏంటి అమ్మో మీరు ఈ ఫోటో తీశారు అని తెలిస్తే నాన్న కోప్పడతాడు, ఎందుకు తీశారు అంటూ అమర్ రూమ్లో ఫోటో పెట్టి బుజ్జమ్మని కంగారుగా తీసుకుని వెళతాడు. ఇంతలో ల్యాండ్లో కూర్చొని ఉన్న అమర్ బుజ్జమ్మని రాథోడ్ తీసుకురావటం చూసి, ఏంటి రాథోడ్, బుజ్జమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, అది సార్ పాప వాళ్ళ వార్డెన్ మేడం వచ్చేసారంట, అందుకే బుజ్జమ్మను తీసుకుని రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు అమర్, అలాగా, మరి ఈ ఒక్కరోజు ఉండనివ్వమని చెప్పకపోయావా అని అంటే, అప్పుడు రాథోడ్, చెప్పాను సార్, కానీ తను తీసుకురమ్మంటుంది, బుజ్జమ్మని తను సొంత కూతురులా పెంచుకుందంట, అందుకే తను లేని లోటు తనకి తెలుస్తుందంట, తను చాలా ఫీల్ అవుతున్నారు అని అంటే, అప్పుడు అమర్, అవునా, సరే తీసుకువెళ్ళు, బుజ్జమ్మ జాగ్రత్త, సరే వెళ్ళిరండి అంటే, అప్పుడు బుజ్జమ్మ, అలాగే సార్ వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్తారు. రాథోడ్ బుజ్జమ్మని తీసుకుని వెళ్తాడు. ఇంకోవైపు మనోహరి బాగీ గురించి అమర్కి ఇంకా తెలియటం లేట్ అవ్వదు, అతి త్వరలో బాగీ అమర్ ముందుకు రాబోతుందని నాకు అనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది చంబా, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని అంటుంది. అప్పుడు చంబా, ఏం చేస్తావు మనోహరి, అమర్ని పెళ్లి చేసుకుంటా అన్నావు, అది జరగలేదు, అలాగే బాగీ ఇంటికి రావటం కూడా నువ్వు ఆపలేవు అని అంటుంది. అప్పుడు మనోహరి, ఆపుతాను, ఆపి తీరతాను, ఆ బాగీని అమర్కి ఈ ఇంటికి కాదు డైరెక్ట్ ఈ లోకానికే దూరం చేసేస్తాను అని అంటుంది. అప్పుడు చంబా, ఏంటి మనోహరి, ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అప్పుడు మనోహరి, అవును చంబా, నేను ఆ బాగీని రేపే చంపబోతున్నాను అని చెప్తుంది. అప్పుడు చంబా, ఏం ప్లాన్ చేశావు మనోహరి, ఎలా చంపబోతున్నావు అని అడుగుతుంది. అప్పుడు మనోహరి, అయ్యో చంబా, తినబోతూ రుచి గురించి అడగటం ఎందుకు, నువ్వే చూస్తావు కదా అని అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇంతలో చంబా తన మనసులో, ఇది మారదు, దాని ప్లాన్ అయినా చెప్తే అందులో ఏదైనా పొరపాట్లుంటే సరిదిద్దుదామనుకుంటే ఇది అలా వెళ్ళిపోతుందేంటి, దీని కర్మ, అందులో దానిష్టం, నాకేంటి,
అని అనుకుంటుంది. ఇంతలో అమర్ బయటకి వచ్చి రాథోడ్ కార్ తీయి అని చెప్తాడు. అప్పుడు రాథోడ్ ఎక్కడికి సార్ అని అడుగుతాడు. అప్పుడు అమర్ చెప్తాను తీయి అంటూ కారు ఎక్కి వెళ్తూ ఉండగా ఒక చోట ఆగమని చెప్తాడు. అప్పుడు రాథోడ్ కారు ఆపి ఇక్కడ ఆపమన్నారు ఎందుకు సార్ అని అడుగుతాడు. అప్పుడు అమర్ ఆ రోజు ఇక్కడే కదా కరుణ తనని ఇక్కడే చూశానని చెప్పింది అని అంటే, అప్పుడు రాథోడ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అని అడుగుతాడు. అప్పుడు అమర్ అదే బాగీ ఫ్రెండ్ కరుణ ఒకరోజు మనల్ని ఇక్కడే కలిసి మాట్లాడుతుండగా మిస్ అమ్మ కూరగాయలు తీసుకుని ఇటు నుంచే వెళ్ళడం చూశాను అని చెప్పింది కదా, అంటే దాన్ని బట్టి ఇక్కడ మిస్ అమ్మ వాళ్ళు మనకి దగ్గరలోనే ఉన్నారని అర్థం కదా. ఇప్పుడు అది భ్రమణ లేదా నిజమా అనేది కాసేపట్లో తెలుస్తుంది అని అంటాడు అమర్. ఇంకోవైపు మనోహరి బాగీని చంపడానికి కారులో వచ్చి ఈరోజు ఆ బాగీని ఎలాగైనా ఖచ్చితంగా పైలోకానికి పంపించాలి, ఇక ఈ రౌడీలని గూండాలని నమ్ముకొని వేస్ట్, నేనే దాన్ని నా కారుతో అది వెళుతుండగా వెనకాల నుంచి వెళ్ళి దాని మీదకు కారెక్కిస్తాను, చంపేస్తాను అని బాగీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాగీ అమర్ ఇంటికి దగ్గరగా ఉండటంతో వాళ్ళకి కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది అని బయటకి వచ్చినప్పుడు బుర్కా వేసుకొని వస్తుంది. బాగీ కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ బాగీని చూసి అదిగో వస్తోంది అంటూ బాగీ వైపు చూస్తుంటాడు. కానీ రాథోడ్ కంగారు పడుతూ అయ్యో మిస్ అమ్మని ఎలా కాపాడాలి, ఇప్పుడు మిస్ అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలి అంటూ చాలా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అమర్ ఒకసారి ముసుగులో ఇంటి ముందుకు వచ్చి కరుణ ఫ్రెండ్ని అని చెప్పి తప్పించుకుంది. ఈసారి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అంటూ బాగీకి కార్ దిగి బాగీకి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అయ్యో దేవుడా ఇప్పుడు ఎలా మిస్ అమ్మని ఎలా కాపాడాలి అంటూ సార్ తను మన మిస్ అమ్మ ఏంటి సార్, మన మిస్ అమ్మ కాదు సార్, మన మిస్ అమ్మకి బుర్కాలో తిరిగే అవసరం ఏంటి సార్ అంటే, అప్పుడు అమర్ లేదు తను మిస్ అమ్మనే, కావాలంటే చూపిస్తాను పద అంటూ మిస్ అమ్మ వస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు మనోహరి మిస్ అమ్మను చూసేస్తుంది. ఏమే బాగి ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు, నిన్ను నా చేతులతో చంపకుండా ఆ భగవంతుడు కూడా తప్పించలేడు అంటూ బాగీ మీదకి అంటూ కార్ని స్పీడ్గా మిస్ అమ్మ వెనకాల వెళుతూ ఉంటుంది. అప్పుడు అమర్ బాగీకి దగ్గరగా వస్తూ ఉంటాడు. మిస్ అమ్మ వీళ్ళని చూసుకోకుండా కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటుంది. మనోహరి బాగీ మీదకు కార్ తీసుకువెళ్తుంది. అమర్ అది గమనించి బాగీని వెంటనే పట్టుకుని పక్కకు లాగుతాడు. బ్యాలెన్స్ తప్పి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు. అలా దొర్లుకుంటూ కొంత దూరం ఆగుతారు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా మనోహరి కార్ని చాటుగా ఆపి చూస్తూ ఉంటుంది. నేను వీళ్ళని ఎంత దూరం చేయాలని చూసినా వీళ్ళు అంత దగ్గర అవుతున్నారు. అసలు అమర్ ఒక్క 10 సెకండ్లు లేటుగా వచ్చుంటే ఆ బాగీని చంపేదాన్ని, అమర్కి దాని శవాన్ని గిఫ్ట్గా ఇచ్చేదాన్ని, కానీ అమర్ నా ప్లాన్ అంతా చెడగొట్టాడు అని చాలా అంటే చాలా బాధపడుతూ కోపంగా ఉంటుంది. మరి అమర్ మిస్ అమ్మని గుర్తుపట్టగలడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు